హలో గాయ్స్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయ్స్, జస్ట్ ఇందాక నేను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక వీడియోలో నేను ఈరోజు సెకండ్ వీడియో చేస్తానని చెప్పినాను కదా. సో ఈరోజు సెకండ్ వీడియో చేద్దామని కొన్ని అప్డేట్ చూస్తున్నాను అండ్ ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. జస్ట్ ఒక 1 hours ముందు వచ్చింది అండ్ అప్డేట్ అయిన తర్వాత మీరు షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే మనం అందరం ఏమో అంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతుందని మన ఫ్యాన్స్ అందరు ఓన్లీ రోమన్ ఫ్యాన్స్ అని కాదు, చాలా మంది ఫ్యాన్స్ కోడి స్టోర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతుందని చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ కరెక్ట్ ఇలాంటప్పుడే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరగచ్చు అని మనకి ఇలాంటి షాకింగ్ అప్డేట్ వచ్చింది. నిజంగా అప్డేట్ చూసిన తర్వాత చాలా మంది షాక్ అయిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు ఇంకోటి జస్ట్ ఇందాక నేను సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నాను. సో ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తెలిసింది. అండ్ అదేంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ దగ్గర ఒక 4 సంవత్సరాలు 2020 ఆగస్టు టైంలో మన రోమన్ రేన్స్ టైటిల్ గెలిచినారు, యూనివర్సల్ టైటిల్. అండ్ ఇప్పుడు 2024 రసల్ మేనియాలో ఓడిపోయినారు కదా. సో ఇప్పుడు 3-4 years టైటిల్ రెయిన్లో మీరు నంబర్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఇక్కడ ఏమని రాసి ఉందంటే ఈ మొత్తం రోమన్ రేన్స్ టైటిల్ రెయిన్లో 442 million బేబీస్ పుట్టినారంట ఒక సింగిల్ టైటిల్ రెయిన్లో. రోమన్ రేన్స్ 2020లో ఛాంపియన్షిప్ గెలిచిన యూనివర్సల్ టైటిల్. సో అప్పటి నుంచి ఈ రసల్ మేనియా వరకు ఒక 4 సంవత్సరాల్లో 442 million బేబీస్ పుట్టినారంట రోమన్ రేన్స్ ఒక సింగిల్ టైటిల్ రెయిన్లో. సో ఇది ఒక ఫనీ స్టార్ట్ అనుకోండి, ఒక ఇంట్రెస్టింగ్ అనుకోండి, ఏమనుకోండి. బట్ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వీళ్ళు కొంతమంది నాకు సోషల్ మీడియా మన రాధే అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోస్ షేర్ చేసినారని అసలు ఏందన్న ఇదని చాలామంది షేర్ చేసినారు. సో ఇది అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? రోమన్ రేన్స్ ఒక సింగిల్ టైటిల్ రెయిన్లో 442 million బేబీస్ పుట్టినారంట. సో ఇది మహాన్ మాట కాదన్నమాట. అండ్ అంతేకాదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోసము ఇప్పుడు 2020 టైంలో ఎవరైనా 5th క్లాస్లో ఉన్నారు అనుకోండి, అసలు ఇప్పుడు 2024 ఏ క్లాస్ ఉన్నారు? 9th క్లాస్లో. ఇప్పుడు వాళ్ళు 5th క్లాస్ ఉన్నప్పుడు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ చూడడం స్టార్ట్ చేసిన 9th క్లాస్ వరకు వచ్చిన తర్వాత రోమన్ రేన్స్ ఓడిపోయింది. సో నిజంగా చాలా పెద్ద థింగ్ అన్నమాట ఇది. మొత్తం ఈ ప్రెసెంట్ మోడర్న్ ఏరాలో ప్రెసెంట్ మొత్తం 30 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు ఉండే అనమాట ఇంత పెద్ద రికార్డ్స్. అండ్ ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల తర్వాత రోమన్ రేన్స్ ఒక జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసినారనమాట. ఇది మాట కాదు. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. బాస్ రీసెంట్లీ 2 days బ్యాక్ మన ర్యాండీ ఆర్టన్ది ఒక జబర్దస్త్ ఇంటర్వ్యూ జరిగింది. అండ్ బాస్ ఆ ఇంటర్వ్యూలో మన ర్యాండీ ఆర్టన్ USA ఫ్యాన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇప్పుడు USA బయట ఫ్యాన్స్ లైక్ ఫ్రాన్స్ ఫ్యాన్స్ కంపేర్ చేసినారనమాట మన ర్యాండీ ఆర్టన్. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు చూడండి, నా థీమ్ సాంగ్ 2009 నుంచి దానికంటే ముందు వేరే థీమ్ సాంగ్ ఉండే. సో 2009 నుంచి చెప్పినారనమాట. సో 2009 నుంచి ఇప్పుడు నడుస్తున్న థీమ్ సాంగ్ ఉందన్నమాట మన ర్యాండీ ఆర్టన్ది. సో 2009 నుంచి నాకు సేమ్ థీమ్ సాంగ్ ఉంది, ఇప్పుడు అదే థీమ్ సాంగ్ ఉందన్నమాట. అండ్ ఎప్పుడు USA ఫ్యాన్స్ ఎప్పుడు నా థీమ్ సాంగ్ పాడలేదు, బట్ ఫ్రాన్స్ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే వాళ్ళు నా థీమ్ సాంగ్ పాడినారని. ఇప్పుడు USA ఫ్యాన్స్ ఒక టైప్లో మీరు ఇన్సల్ట్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఎప్పుడు కేర్ చేయలేదు నా థీమ్ సాంగ్కి. బట్ వేరే ఫ్యాన్స్ వేరే కంట్రీ ఫ్యాన్స్ నా థీమ్ సాంగ్కి కేర్ చేసినారు, వాళ్ళు పాట పాడినారని ర్యాండీ ఆర్టన్ నిజంగా చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ బాస్ అందుకే చూడండి, ఇప్పుడు మీరే ఒకటి ఆలోచించాలంటే ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ మామూలు థీమ్ సాంగ్ కాదు, అది ప్లే కాగానే చాలామంది ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతారు అలాంటి థీమ్ సాంగ్ అది. సో మరి ర్యాండీ ఆర్టన్ ఇంత జబర్దస్త్ థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడు ఫ్యాన్స్ పాడాలంటే వేరే థీమ్ సాంగ్స్ పాడుతుంటారు, బట్ ర్యాండీ ఆర్టన్ది పాడలేదు ఇప్పటివరకు USA ఫ్యాన్స్. సో అందుకని కొంచెం మనసులో ఉండేనమాట మన ర్యాండీ ఆర్టన్స్, అందుకే మన ర్యాండీ ఆర్టన్ షేర్ చేసినారు. అండ్ అంతేకాదు ఆస్టిన్ థియరీ గురించి చాలా గొప్ప మాట్లాడినారనమాట. ఆస్టిన్ థియరీ ప్రెసిడెంట్ ఇప్పుడు చాలా మెచ్యూర్ గా అనమాట, చాలా జబర్దస్త్గా సంపాదిస్తుండే పేరు అని చాలా గొప్ప మాట్లాడినారు మన ఆస్టిన్ థియరీ గురించి. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా టీజీ చేసినారు అనుకుంటా. అండ్ అంతేకాదు ట్రిపుల్ హెచ్ అండ్ విన్స్ మెక్మ్యాన్ ఏరాలో ఏం తేడా ఉందో దాని గురించి మాట్లాడినారు. సో మరి ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు చూడండి, ఇప్పుడు మన విన్స్ మెక్మ్యాన్ ఏరా ఉన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు చాలా మంది సూపర్ స్టార్ ఉక్కుకి ఇంజూర్డ్ అయిపోతే ఇలాంటి ఉక్కుకి వాళ్ళకి బాడీలో పెయిన్స్ వస్తే వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళి చెప్పినప్పుడు ఇక మీకు ఏజ్ అయిపోతుంది అని కొంచెము ఆ టైప్లో మాట్లాడుతుండే అనమాట మన విన్స్ మెక్మ్యాన్. బట్ ట్రిపుల్ హెచ్ ఏరాలు ఏంటంటే మన ఒకవేళ ఎక్కువ ఏజ్ ఉన్న సూపర్ స్టార్ ఒక్కొక్క ఇంజూర్డ్ అయినా ఒక్కొక్క బాడీ పెయిన్ వచ్చినా ఆ సూపర్ స్టార్తో ఎట్లా పని తీపియాలి ఇప్పుడు ఆ సూపర్ స్టార్కి ఎక్కువ దమ్ చేయకుండా ఆ సూపర్ స్టార్కి డబ్ల్యూడబ్ల్యూకి తీసే బదులు ఆ సూపర్ స్టార్కి సైడ్ లైన్ చేసే బదులు ఆ సూపర్ స్టార్తో ఒక ఏజ్ ఉన్న సూపర్ స్టార్తో అసలు డబ్ల్యూడబ్ల్యూ ట్రిపుల్ హెచ్ ఏ టైప్లో పని చేయాలో ఆ టైప్లో పని చేపిస్తున్నారని మన ర్యాండీ ఆర్టన్ చాలా గొప్ప మాట్లాడినారు. ద గేమ్
ట్రిపుల్ హెచ్ గురించి. సో నిజంగా చాలా పెద్ద ఇంటర్వ్యూ ఉండే, బట్ ఇంట్రెస్టింగ్ ఏమో ఉండేనో అది నేను ఈ వీడియోలో షేర్ చేసినాను మీ అందరితో. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. గాయ్స్ చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అంట ఈ బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి ఎక్కువ గూగుల్లో ఎవరు సెర్చ్ చేయలేదంట. గాయ్స్ చూడండి, ఇప్పుడు ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉన్నప్పుడు చాలామంది చాలా సూపర్ స్టార్ అంటారు, సారీ మన ఫ్యాన్స్ సూపర్ స్టార్ అనుకోండి. సో మన ఫ్యాన్స్ అందరూ గూగుల్లో చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ వచ్చినప్పుడు. బట్ ఈ బ్యాక్లాష్కి ఎక్కువ సెర్చ్ చేయలేదంట మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి. సో ఇది ఇంట్రెస్టింగ్ ఒక చిన్న అప్డేట్ ఉండే, సో అందుకని నేను అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు కొడి రోడ్స్ ఒక మంచి ఛాంపియన్, మంచి స్టోరీ ఫినిష్ చేసిండు. సో అలాంటప్పుడు ఈ బ్యాక్లాష్కి ఇంకా కొంచెం మంచిగా బుక్ చేసే ఉండే. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే, ఇప్పుడు ఏదో ఫ్రాన్స్ వెళ్ళి చేస్తున్నారు, అక్కడ ఎట్లయినా ఫ్యాన్స్ అందరూ టికెట్స్ కొనుక్కున్నారు, ఎట్లయినా సోల్డ్ అవుట్ అయిపోయింది కదా అని కొంచెం ఆ టైప్లో చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ ఈ బ్యాక్లాష్కి. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం అంటే బేకారా చేయకుండా మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసే ఉండే అంటే, ఇప్పుడు కొడి రోడ్స్ స్టోరీ ఫినిష్ చేసిండు, ఫస్ట్ టైం డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచిండు కదా. సో ఇలాంటప్పుడు ఈ బ్యాక్లాష్ ఇంకా కొంచెం జబర్దస్త్గా బుక్ చేసి కొడి రోడ్స్ ఇంకా కొంచెం హైలైట్గా చూపిస్తే ఇంకా మంచిగా ఉంటుండే అని చాలా మంది కోడి రోడ్స్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు అనమాట. అంటే కోడికి ఇంకా కొంచెం జబర్దస్త్గా చూపించాలంటే అసలు మేనే కంటే ముందు ఉన్నట్టు ఇప్పుడు కనిపిస్తలేడు కదా. సో అందుకే కొంచెం మంచిగా చూపిస్తే మంచిగా ఉంటుంది అని కోడి రోడ్స్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు బాస్? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది బ్లడ్ లైన్ గురించి. బాస్ చూడండి, ఇప్పుడు మన సోలో సికోవా టీంలో మన టాంగాలో వచ్చేసినారు. అండ్ ఫ్యూచర్లో జేకబ్ ఫాటు రావచ్చు అనమాట. అండ్ నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో జేకబ్ ఫాటు మేబీ రోమన్ రైన్స్ సైడ్ రావచ్చు అని నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు ఆ అప్డేట్ ఎందుకు వచ్చిందో దానిపైన ఒక చిన్న ఆన్సర్ వచ్చిందనమాట. అండ్ ఆన్సర్ ఏంటంటే, మన డబ్ల్యూడబ్ల్యూ ఏం ఆలోచిస్తుందంటే సోలో సికోవాకి కొంచెం సాలిడ్గా కొంచెం జబర్దస్త్గా బుక్ చేద్దామని ఆలోచిస్తుంది. కరెక్ట్. ఇలాంటప్పుడు ఒకవేళ జేకబ్ ఫాటు లాంటి సూపర్ స్టార్ సోలో సికోవా సైడ్ వచ్చేస్తే మాత్రము ఇక మన సోలో సికోవా కొంచెం సైడ్ లైన్ అయిపోతారు అండ్ జేకబ్ ఫాటు కొంచెము హైలైట్ అయిపోతారని మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఈ టైప్లో ఆలోచిస్తుందని మనకి ఇలాంటి రూమర్స్ అనుకోండి, ఇంకా ఆన్సర్ అనుకోవచ్చు. జస్ట్ ఇది ఒక రూమర్ అనుకోండి, కన్ఫర్మ్ అప్డేట్ కాదు, జస్ట్ ఒక రూమర్ అనమాట. జేకబ్ ఫాటు ఒకవేళ సోలో సికోవా సైడ్ వస్తే మాత్రము సోలో సికోవా కొంచెం సైడ్ లైన్ అయిపోతారంట అండ్ జేకబ్ ఫాటు చాలా జబర్దస్త్ పేరు సంపాదించేస్తారు. అంటే సో మన జేకబ్ ఫాటులో అంటే సెగ్మెంట్స్ కట్ చేయడం, ప్రోమో అంటే రెస్లింగ్ స్కిల్స్ చాలా జబర్దస్త్గా ఉన్నాయన్నమాట. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ జేకబ్ ఫాటుకి రోమన్ రైన్స్ సైడ్ పంపిస్తే మంచిగా ఉంటుందని కొంచెం ఈ టైప్లో ఆలోచిస్తుందని మనకి ఇలాంటి జస్ట్ రూమర్స్ ఇది. సో ఇప్పుడు ఈ రూమర్స్ పైన మీ రియాక్షన్ ఏంది అంటే, చూడండి మన డబ్ల్యూడబ్ల్యూ జేకబ్ ఫాటుకి సైన్ చేసుకుంది, ఓకే. సో సోలో సికోవా సైడ్ వస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఒకవేళ ఈ రూమర్ అంటే సోలో సికోవా కొంచెం సైడ్ లైన్ అయిపోతారు జేకబ్ ఫాటు వల్ల అని ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మాత్రం జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ సైడే ఉంటారనమాట. అండ్ ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ ఇదంతా ఆలోచించకుండా సోలో సికోవా సైడ్ తీసుకొస్తే మాత్రం జేకబ్ ఫాటు సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్లో కనిపిస్తారనమాట. సో ఇది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ ఉంటే సోషల్ మీడియాలో 2 days నుంచి ఇదే రూమర్ వస్తుందన్నమాట. సో అందుకని నేను మీ అందరికీ ఈ రూమర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి దీనికి కన్ఫామ్గా అప్డేట్ అనుకోకుండా జస్ట్ ఇది ఒక రూమర్ అనమాట. సోషల్ మీడియాలో చాలా ఎక్కువ వస్తుంది ఈ రూమర్, జేకబ్ ఫాటు సోలో సికోవా సైడ్ వస్తే సోలో కొంచెం సైడ్ లైన్ అయిపోతారని. సో అందుకని మీకు కొంచెం తెలియాలని మీ అందరితో నేను ఇదంతా షేర్ చేసినాను అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు? జేకబ్ ఫాటు సోలో సికోవా ఫ్యాక్షన్ అంటే సోలో సికోవా అది న్యూ బ్లడ్ లైన్లో అడుగు పెడితే మంచిదా, లేదంటే జేకబ్ ఫాటు ది ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్ సైడ్ వస్తేనే మంచిదా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి. అండ్ అదేంటంటే మన కెవిన్ ఓవెన్స్ ప్రకారం అనమాట. మన కెవిన్ ఓవెన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ న్యూ బ్లడ్ లైన్ ఉంది కదా సోలో సికోవా అది, ఈ బ్లడ్ లైన్లో ఆ బ్లడ్ లైన్ అంత మాట లేదన్నమాట. అంటే మన పాత అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఉంది కదా రోమన్ రైన్స్ది, సో ఆ బ్లడ్ లైన్ మాటనే వేరే అనమాట. అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ మాటనే వేరే ఉండే, ఈ బ్లడ్ లైన్ అంత ఏం లేదని ఒక టైప్లో కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు బాస్. అంటే సోలో సికోవా బ్లడ్ లైన్లో అంత దమ్ లేదంటే సోలో సికోవా అది బ్లడ్ లైన్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ చాలా జబర్దస్త్గా ఉండే అని కెవిన్ ఓవెన్స్ అంటే చెప్పింది ఎవరు అంటే గొప్పగా ఎవరు మాట్లాడుతున్నారు? కెవిన్ ఓవెన్స్ మాట్లాడుతున్నారు. సో నిజంగా చాలా షాకింగ్ అనమాట. కెవిన్ ఓవెన్స్ క్యారెక్టర్ బ్రేక్ చేసి మరి రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. సో ఇప్పుడు మీ ప్రకారము సోలో సికోవా అసలు ఈ క్వశ్చన్ అడిగే వేస్ట్. అంటే ఇప్పుడు మీరు కంపల్సరీ గారు ఏందన్నా రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ బెటర్ అని చెప్తారు. సో అందుకే వద్దు ఈ క్వశ్చన్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి. నేను జస్ట్ ఇందాక స్టార్టింగ్ చెప్పినా కదా
అంటే నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసినాను అండ్ ఆ వీడియో నేను చాలా క్లియర్గా చెప్పినాను ఈరోజు ఒకవేళ అంత మంచిగా ఉంటే సెకండ్ వీడియో వచ్చినా రావచ్చని. సో ఒకవేళ మీరు ఎవరెవరు ఫస్ట్ వీడియో చూడలేదో ఈరోజు నేను మధ్యాహ్నం అప్లోడ్ చేశాను అనమాట ఫస్ట్ వీడియో. సో ఆ వీడియోకి నేను ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ చూడండి. ఈరోజు ఫస్ట్ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. డ్రీన్ ఆంబ్రోస్ గురించి మనం మాట్లాడినాము. సో ఆ వీడియోలో నేను సెకండ్ వీడియో చేస్తాను చెప్పినా కదా. సో సెకండ్ వీడియో చేద్దామని ఇందాక జస్ట్ నేను అప్డేట్స్ ఆడుతుంటే బాస్ ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కాదు, ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జరగచ్చు అని ఇలాంటి ప్లాన్స్ జరుగుతున్నాయంట. అండ్ అంతేకాదు ద రాక్ స్వయంగా ఏమంటున్నారంటే ద రాక్ చెప్పినారంట నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో కోడీ రోడ్స్ ఫైట్ చేస్తారంట. అండ్ ద రాక్ కోడీ రోడ్స్ ఫైట్ చేస్తున్నప్పుడు కోడీ రోడ్స్ ఏమో WWE ఛాంపియన్షిప్ డిఫెండ్ చేస్తారనమాట. అండ్ ద రాక్ ఏమో ఆ పీపుల్స్ ఛాంపియన్షిప్ అంటే పీపుల్ ఛాంపియన్ ఉన్నాడు కదా, అంటే ఆ టైటిల్ ఉంది కదా ద రాక్ దగ్గర, ఆ టైటిల్ డిఫెండ్ చేస్తారంట. అంటే ఒక టైప్లో ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్, అంటే పీపుల్ ఛాంపియన్ వర్సెస్ WWE ఛాంపియన్ మ్యాచ్ అనమాట. సో ఆ మ్యాచ్ గురించి ద రాక్ ఆలోచిస్తున్నారని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. సో ఆ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జరగవచ్చు అని ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి బాస్. నిజంగా చాలా షాకింగ్ అప్డేట్ అనమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ స్టార్ట్ అయిపోతుంది. బ్లడ్ లైన్లో చాలా తమాషాలు స్టార్ట్ అయిపోయాయి, న్యూ బ్లడ్ లైన్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలోనే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే ఒక పని అయిపోతుంది. కానీ ద రాక్ ఒక మాట చెప్పినారు కదా, అంటే కోడీ రోడ్స్కి అంటే రెసల్మేనియా అయిపోగానే నెక్స్ట్ రాలో వచ్చి ద రాక్ ఏమన్నారు కోడీ రోడ్స్ ముందు, నేను నెక్స్ట్ టైం తిరిగి వచ్చి అంటే నెక్స్ట్ టైం వస్తాను కదా, సో అప్పుడు నేను ఓన్లీ నీ కోసమే వస్తాను కోడీ రోడ్స్ అని చాలా క్లియర్లీ ద రాక్ చెప్పినారు. సో అందుకనే ద రాక్ రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూడ్ మనకి కోడీ రోడ్స్తోనే చూడడానికి దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ద రాక్ మాట ఇచ్చిపోయినారు. సో ఇప్పుడు ద రాక్ మాట ప్రకారం చూస్తే ద రాక్ వచ్చినప్పుడు కోడీ రోడ్స్తోనే ఫ్యూడ్లో కనిపిస్తారు. సో అందుకని నేను ఏం చెప్తున్నాను అంటే ద రాక్ ఈ సంవత్సరంలోనే అంటే సమ్మర్ స్లామ్ టైం వరకు వచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే సమ్మర్ స్లామ్లో ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే ఒక పని అయిపోతుంది. లేదంటే క్రౌన్ జ్యువెల్ టైంలో అంటే క్రౌన్ జ్యువెల్ జబర్దస్త్ ప్రీమియర్ అయిపోయింది కదా, సో క్రౌన్ జ్యువెల్ టైంలో ఆ టైం వరకైనా ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్, లేదంటే రాయల్ రంబల్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ అయినా సరే, బట్ రెసల్మేనియా అయితే వద్దని అనుకుంటే. ఎందుకంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కోసం అంటే ఆల్రెడీ ఈ సంవత్సరమే జరగాలి. బట్ సరే కోడీ రోడ్స్ స్టోరీని అంటే ఇప్పుడు సరే కోడీ రోడ్స్ స్టోరీ అయిపోతే పని అయిపోతుంది అని సరే ఇప్పుడు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ డిమాండ్ చేసినారని ఇప్పుడు ఈ మ్యాచ్ అయిపోయింది. ఓకే కోడీ రోడ్స్ ఛాంపియన్ అయిపోయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగకపోతే మాత్రం ఇక చాలా అన్యాయం అయిపోతాయి అన్నమాట. అండ్ ఆ టైంలో ఇప్పుడు ఈ సంవత్సరంలో వీ వాంట్ కోడీ అని ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు కదా, నేను నిజం చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఒకవేళ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అవుతుంది అనుకోండి, కరెక్ట్ ఆ టైంలో సేమ్ ఈ సంవత్సరం జరిగినట్టే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో వీ వాంట్ రోమన్ అని అందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తారు. అండ్ ఈ సంవత్సరంలో మన WWE ప్లాన్స్ చేంజ్ చేసి కోడీ వర్సెస్ రోమన్ సెట్ చేసింది కదా, సో సేమ్ ఈ టైప్లోనే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో కోడీని సైడ్ లైన్ చేసి మన ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేయొచ్చు అనమాట. అంటే హిస్టరీ మరోసారి రిపీట్ అవుతాయన్నమాట. కర్మ అనుకోండి ఏమని అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ద రాక్ వర్సెస్ కోడీ మ్యాచ్ కన్ఫర్మ్ అవుతుంది అనుకోండి, సో ఆ టైంలో ఇక ఫ్యాన్స్ అందరు వీ వాంట్ రోమన్ అంటే ఆల్రెడీ వీ వాంట్ రోమన్ అని చాలా నడుస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో మన రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేయండి అని ఫ్యాన్స్ కంపల్సరీ డిమాండ్ చేస్తారు. సో అందుకని ఇదంతా కావద్దంటే మన WWE డైరెక్ట్గా ది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచెస్ అంటే మన వార్ గేమ్ సర్వైవ్ టైం వరకు చూపించాలి అండ్ సెట్ చేసేయాలి మొత్తము. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే ఒక పని అయిపోతుంది బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి అప్డేట్ తెలిసింది. అండ్ అది ఏంటంటే మన WWE బ్యాక్ స్టేజ్ నుంచి టాక్ అనమాట. అండ్ అది ఏంటంటే అసలు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోడీ రోడ్స్ ఛాంపియన్ ఉంటాడా అని బ్యాక్ స్టేజ్ నుంచి టాక్ అనమాట. WWE బ్యాక్ స్టేజ్ నుంచి టాక్. అంటే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది కదా ద రాక్ వర్సెస్ కోడీ నెక్స్ట్ ఇయర్ అనేది జరగచ్చు అని, ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ అని. సో నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకు అసలు కోడీ ఛాంపియన్ ఉంటాడా అని మన WWE బ్యాక్ స్టేజ్ నుంచి చిన్న టాక్ అనమాట. అండ్ ఒకవేళ కోడీ ఛాంపియన్ ఉన్నా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఒకవేళ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే మాత్రం కోడీ ఓడిపోతారని మనకి ఇప్పటి నుంచే రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు టాక్ వచ్చింది కదా ద రాక్ వర్సెస్ కోడీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అని. సో ఒకవేళ ద రాక్ వర్సెస్ కోడీ జరిగితే మాత్రం నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో కోడీ రోడ్స్ ఓడిపోవడం కన్ఫర్మ్ అని ఇప్పటి నుంచే రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి బాస్. సో ఇప్పుడు మీరేమంటారు అంటే కోడీ ఫ్యాన్స్ చూడండి, ఇప్పుడు నేనైతే ఏమంటున్నా అంటే కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ కావాలి నాకైతే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా. ఓపెన్లీ చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో నేను కోడీ రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ చూడాలనుకుంటే, ఎందుకంటే ఈ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదన్నమాట. ఈ మ్యాచ్ చాలా పాత హిస్టరీ ఉంది ఇలా మధ్యలో. సో ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్గా ఉంటుంది అన్నమాట.
సో ఈ మ్యాచ్ కి అంటే కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్కి కనీసం ఈసారి అంటే ఈ సమ్మర్ స్లామ్లో అయినా సరే లేదంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది నేను అనుకుంటాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే మీకు ఏ మ్యాచ్ కావాలి? కోడీ వర్సెస్ ద రాక్ కావాలా మీకు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో? లేదంటే మీకు కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ కావాలా నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో? లేదంటే మీకు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ గాయ్స్? ఇప్పుడు మీరేమంటారు? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. మీ రియాక్షన్ నా కోసం చాలా ఇంపార్టెంట్ పోస్ట్. మీరు నిజంగా చాలా షాకింగ్ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్ పైన నాకు మీ రియాక్షన్ కంపల్సరీ కావాలి. సో కామెంట్లో మీ రియాక్షన్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.